गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पथं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। श्री 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 आदिशंकर भगवत्पादाय नमो नमः। श्री डॉक्टर मारड़ रामकृष्ण मम गुरुदेवताये नमो नमः। न गुरोरधिकमिति शिवशासनतः। రథసప్తమి శుభాకాంక్షలు. కాలము సూర్యుడి మీద ఆధారపడి ఉంటుంది. రాత్రి పగలు, మాసము, పక్షము, వారము. ఏ దేశం వాళ్ళైనా దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా 7 రోజులనే వాడుకోవాలి. భాష మారుతుందంతే, వారం మాత్రం 7. కాలం ఎప్పుడు కూడా త్రిసప్త సమిధ కృత 7 మీద ఆధారపడి ఉంటుంది, 7 రోజులుగానే ఉంటుంది. అలాగే ఆదిత్య హృదయం కూడా యుద్ధరంగంలోనే చెప్పబడింది. భగవద్గీత కూడా యుద్ధరంగంలోనే చెప్పబడింది. గీత అంటే జీవించే కళ, జీవించే విధానము. భగవద్గీత కృష్ణుడు వేరు, కృష్ణ చేతనత్వం వేరు. కృష్ణుడి కన్నా ముందే, కృష్ణుడుగా పుట్టకముందే కృష్ణుడు సూర్యనారాయణమూర్తి కన్నా ముందే గణపతి విశ్వక్షేణ అనేటువంటి వికసన అనేటువంటి ఒక మహర్షికి చెప్పడం జరిగింది. కాబట్టి గీత అంటే జీవించే కళ. యుద్ధరంగంలో యుద్ధం చేసే వాళ్ళకి గీత కావాలి కానీ పిరికి వాళ్ళకి గీత అవసరం లేదు. గీత గురించి యుద్ధ రంగంలోనే చెబుతారు. ఆదిత్య హృదయం కూడా రాముడికి ఏమీ చేయలేనని కుప్పకూలిపోయిన సమయంలో హృదయం, సూర్యుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి సూర్యుడి యొక్క తేజస్సు గాయత్రిగా ప్రాణశక్తిగా చూపించాడు. మనలో కూడా ఆ తేజస్సు ఉంటుంది. సూర్యుడిలో ఉన్న అగ్ని ఒక కణము, నిప్పు కణమై మన ప్రతి హృదయంలో ఉంటుంది. నీవారసూకవత్వన్ని పీతామా దశుమత శిఖాయ మధ్య పరమాత్మస్థ. శిఖ అంటే మన వెనకున్న పిలక కాదు, హృదయంలో రగులుతున్నటువంటి జ్వాల యొక్క శిఖ.